ఏం చేయాలి? ఉన్నదాన్ని పారేసి అప్పుడు పట్టుకోవాలి రెండవ దాన్ని. నా రెండు కావాలి అంటే మాత్రం సాధ్యం కాదు. ఇకలై దూజీడార్, ఒకటి వదలాలే, మరొక దాన్ని పట్టుకోవాలి. అంతేగాని ప్రపంచము నాకు కావాలి, పరమాత్మ కావాలి, ఇది అసంభవం. అవ్వా బువ్వా అన్నట్టుగా, అవ్వా కావాలి బువ్వా కావాలి అన్నట్టుగా. అందువల్ల మహానుభావులు అందరూ రామచంద్రమూర్తి వెంటబడ్డారు. రాముని అనుసరిస్తూ చూడండి, ఒక్క జంతువు కూడా లేదుట అయోధ్యలో. నాసీదయోధ్యా నగరే జంతు కశ్చిత్ తదా రామమన నయాత. కుక్కలు, నక్కలు, పక్షులు, పిల్లులు అన్నీ మనసంతా రాముడు పరమాత్మ వెంట వస్తుంటే అయోధ్య నగరము శూన్యమైపోయింది, ఎవ్వరు లేరు. అట్లా అట్లా చాలా దూరం నడిచారు. సరయూ నదిని స్మరిస్తూ నదిని స్నానం చేశారు, పరమాత్మని మనసులో పెట్టుకున్నారు. దేవతలు, మునులు, సిద్ధులు వారంతా ఆకాశంలో విమానాలతో చాలా జిజ్ఞాసపూర్వకంగా చూస్తున్నారు ఈ దృశ్యం అంతా. అంతవరకు ఎందుకండి, దేవతల యొక్క పెద్ద పితామహ బ్రహ్మదేవుడు వారు కూడా వచ్చారు. సుగంధభరితమైన గాలి వీస్తున్నది, పూల వర్షం కురుస్తున్నది పైనుంచి. దేవతలు మృదంగ వాద్యం చేస్తున్నారు, విద్యాధర కిన్నరులు గాయత్సు గానం చేస్తున్నారు అద్భుతంగా. అనంత శక్తి సంపన్నుడు రాముడు అందరికంటే అగ్రణీర్గ్రామణి శ్రీమాన్ న్యాయో నేత సమీరణ. పరమాత్మ ముందు నడుస్తున్నాడు అందరికంటే. రామచంద్రుడు ఆచమించాడు, ప్రదక్షిణం చేశాడు. ఆత్మ ప్రదక్షిణం అంటారు ఇది. అంజలి ఘటించి బ్రహ్మదేవుడు అంటున్నాడు, రామా నీవు పరమాత్మవు కదా, విశ్వవ్యాపివి. అలా అంటూ ఉండగానే విష్ణుం సమాసాద్య, రాముడు బ్రహ్మదేవుడు అలా ప్రార్థిస్తూ ఉండగా, అందరూ దేవతలు చూస్తుండగా ఒక మహాప్రకాశం, దివ్యమైన ఒక అద్భుతమైన జ్యోతి బభూవ చక్రాదియుతశ్చతుర్భుజ. అలా సరయులో నది మునిగి విష్ణు యొక్క స్వరూపాన్ని రామచంద్రులు పొందారట. భక్తవత్సల భగవానికి జై. దేవతలందరూ ఆనందపడుతుండగా చక్రాదియుత సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసేరుహేక్షణం సహారవక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. మహావిష్ణు స్వరూపాన్ని పొందాడు రామచంద్రుడు. ఆశ్చర్యంగా లవణాసుర అంతకుడు అనగా శత్రుఘ్నుడు చక్రంగా మారిపోయాడు, భరతుడు శంఖంగా మారిపోయాడు. ఇంకా పరమాత్మ వచ్చారుగా పాలసముద్ర క్షీరసాగరానికి. లక్ష్మణస్వామి సిద్ధంగా ఉన్నారట ఆదిశేషుడై స్వామికి పాన్పుగా. శేషో బభూవ ఈశ్వర తల్పభూత. ఇక సీతాచ అమ్మవారు కూడా లక్ష్మీరభవత్. సీతాదేవి మహాలక్ష్మి స్వరూపంగా మారిపోయింది. శ్రీరామచంద్రుడు శ్రీ మహావిష్ణువై పురాణ పురుష సహానుజుడై. అంటే ఇక్కడ ఏ రూపంగా ఉన్నారు? అనుజులు. ఇదివరకులాగా కాదు, శంఖచక్రాలుగా ఆదిశేషుడుగా అయిపోయారు. ముగ్గురు అన్నలు తమ్ముళ్ళు. ఆ విధంగా స్తవై గృణంత పరిపూజయంత. అందరూ స్తోత్రం చేస్తుండగా పరమాత్మ అలా దర్శనమిచ్చారు. ఆనందంతో పొంగిపోతున్నారు దేవతలు. ఆహాహా, మనకు రోజు ఇంకా విష్ణు దర్శనం అవుతుంది వైకుంఠంలో.
ఇప్పటి వరకు విసుగ్గా అన్నారుగా, నాకేం తోచావటం లేదు, రండి అమ్మా మీరు వస్తే వారు కూడా వస్తారని. ఆ విధంగా రామావతారం. సుగ్రీవుడు సూర్య సముద్భవుడు కదా, సూర్యునిలోంచి వచ్చాడు సుగ్రీవ, సూర్యునిలోకి వారు వెళ్ళిపోయారండి. ఇక వానరులు వారి వారి యొక్క దేవతా స్వరూపాన్ని పొందారు. ఆ తర్వాత వాలి, ఇంద్రుని యొక్క అంశ వాలి. ఈ వాలి ఇంద్రాంశలో ఐక్యమైపోయారు. ఇక మిగతా వాళ్ళందరూ కూడా ఈ విధంగా అమ్మవారికి పరమశివుడు చెబుతున్నారు కథ. ఏతావదేవోత్తరమాఘ శంభో శ్రీరామచంద్రస్య కథావశేషం యః పాదమప్యత్ర పఠేత్ స పాపాద్విముచ్యతే జన్మ సహస్రజాతాత్. దేవి, రామచంద్రుని యొక్క ఈ కథా విశేషం ఇంతవరకే మహాదేవుడు చెప్పాడు. ఇక్కడికి ఇది సమాప్తమైపోయింది. ఇందులో ఒక్క పాదము విన్నా చదివిన జన్మల పాపము తొలగిపోతుంది. అయితే దినే దినే పాపచయం ప్రకుర్వన్న, ఎవరైతే రోజుకి ఇంత భాగం చొప్పున ఈ పవిత్రమైన అధ్యాత్మ రామాయణాన్ని స్వాధ్యాయం చేసుకుంటూ ఉంటారో, అద్భుతమైన భక్తి కలిగి అమలిన భక్తి, తద్వారా అనన్యమైన పరమాత్మ సాలోక్యం